సరోజ సరోజ అమ్మ లేమ్మా. అన్నాయ్ నీకు ఇంకో 50,000 బొక్క. అమ్మా వదినేది ఏంటి నిజంగానే చెల్లెం వచ్చిందంటే నమ్మేశారా? ఎందుకు లేదు? ఆ దొంగ వెదవా ఏ గిన్నెలో గరిట్లో తీసుకెళ్తుంటే 100% అరిచి గోలు చేసేదాన్నే. వాడి చేతిలో ఉన్న నగలు పెట్టి చూసి ఫోన్లే పలానా నందిని హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో పడ్డ దొంగ చీప్ గా గిన్నెలు గరిట్లు తీసుకెళ్లడం లేదు, మన స్టేటస్ కు తగ్గట్టుగానే నగలు తీసుకెళ్తున్నాడు అని గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యానతయ్య. అందుకే నేను అరవలేదు. నేను చేసింది తప్ప అత్తయ్య? పోలీసులకు ఫోన్ చేస్తాను. వాణ్ణి వదలను. ఎక్కడున్నా సరే ఈడ్చుకొచ్చి ఆ నగలు మళ్ళీ సేఫ్ లోకి వచ్చేలా చేస్తాను. పోన్లేండత్తయ్య, ఆ నగలు నేను తీసుకొచ్చినా కదా. అందుకే నా నగలైతే నువ్వన్నట్టు వదిలేసుండేదాన్ని. కాని అవి నీవి కాబట్టి, అందులోనూ మా ఇంట్లో నీ నగలు పోవడం నా ప్రెస్టేజ్ కి భంగం కాబట్టి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రండి మావయ్య, మీరు కూడా రండి. డోరేసేయండి. ఇప్పుడు దొంగ దొరికితే పరిస్థితి ఏంటి? మనం దొంగలవుతాం. మనం ఎందుకు అవుతాం? మా అమ్మ నాన్నలు అవుతారు. అప్పుడు సుజాత అత్తయ్య కూతురు అని తెలిసిపోతుందేమో. తెలీదులే కానీ ఈ నగలు గిల్టు అని తెలిస్తే మాత్రం చాలా కష్టం. కంగారెందుకు? దొంగ దొరికితే కదా. ఒకవేళ దొరికితే అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు ఆలోచించేది ఇప్పుడు ఆలోచించాలి. 1 minute తప్పుకోండి. ఎంత ఆలోచించినా ఒకటే తడుతోంది. దొంగ దొరికితే మనం దొరికిపోతాం. అసలు నువ్వు రాత్రి అరిచుంటే ఆ నగలు గిల్టు అని తెలిసేది. నేను ఈ పాటికి మా ఇంట్లో ఉండేదాన్ని. పాయింట్ చూడు, మన ఇలా సెపరేట్ గా మీటింగ్ పెడితే మీ అత్తయ్యకి అనుమానం వస్తుంది. సో పదండి. చూడండి, ఒకవేళ నగలు దొరికితే నేనేం మాట్లాడినా ఏం చేసినా చూస్తూ ఉండండి. ఇప్పుడు చేస్తున్నది అదే కదా. అంటే ఏం చేద్దామని చెప్తా. ఏదో ఒకటి చేసి ఈ గండం గట్టెక్కిస్తా. మీరు వెళ్ళండి, నేను ప్రిపేర్ అయ్యేస్తాను. కొంచెం ఎక్కువ అనిపించట్లేదు? గొడవద్దు, పదరా. నందు ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే మీకేం పట్టనట్టుంది? అది కాదు నందు, నా పాత డైరీ ఉంటాను, దాంట్లో నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్టా, దొంగలను పట్టుకోవడంలో స్ట్రిక్టా అమ్మా? డ్యూటీ అంటేనే దొంగలు పట్టుకోవడారా? అర్థం లేకుండా మాట్లాడు. అది కాదమ్మా, ఒకవేళ ఆఫీస్ కి టెన్షన్ గా 10 గంటలకు వెళ్ళి అంతే టెన్షన్ గా 5 గంటలకల్లా తిరిగి వచ్చే స్ట్రిక్ట్ ఏమో అని. ఎక్కడా ఎక్కడా దొంగ? ఎక్కడా దొంగ? ఎక్కడా? ఎక్కడోడు దొంగ? ఎక్కడోడు దొంగ? ఎక్కడోడు దొంగ? దొంగ ఎక్కడున్నాడో తెలిస్తే మీకెందుకు ఫోన్ చేస్తామండి? కరెక్ట్, టెన్షన్ లో మర్చిపోయినా. షిట్ ఆఫీసర్, సారీ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎస్, ఎందుకు మీరెవరు? నేను నందిని, ఈయన మా హబ్బి హరి, వాడు మా అబ్బాయి గిరి. దొంగతనం ఎన్ని గంటలు? 7-7:30 మధ్యన. సుమారు 10-10:30 మధ్య. Who is the right? She is always right and left. Yeah. మీరు కూర్చోండి. మీతో పాటు కానిస్టేబుల్స్ ఎవరు రాలేదు? అలా మందరగా రావడం అగ్నికి ఇష్టం ఉండదు. అగ్ని అంటే మీ పై ఆఫీసరా? కాదు, నా పేరే అగ్ని. మరి అక్కడ రవిబాబు ఉంది, అది నా ఒంటి పేరు. అగ్ని నా ఇంటి పేరు. నాలో ఉన్న ఫైర్ ని, స్పీడ్ ని చూసి అందరూ నన్ను అగ్ని అని పిలుస్తారు. మీ టాలెంట్ ఫైర్ ని మీరు చూడలేదు కదా? ఏంటండి? చూడండి ఎస్ఐ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. దొంగ దొరకాలి, దొంగతనమైన నగలు దొరకాలి. పోయిన నగల ఖరీదు ఎంత ఉండొచ్చు? దగ్గర 1 కోటి వరకు ఉంటుంది. ఓకే, మీరేం భయపడకండి. 4 ప్రమోషన్లు, 20 ట్రాన్స్ఫర్లు, ఇది నా ట్రాక్ రికార్డ్. ఎక్కడ కాంప్రమైజ్ కాడి అగ్ని. థ్యాంక్ యూ సార్. ఏంటో మిమ్మల్ని చూస్తుంటే నగలు ఆల్మోస్ట్ దొరికేసినట్టుగానే నమ్మకం కలుగుతోంది. థ్యాంక్ యూ మేడం. మీరేం కంగారు పడకండి, ఇలాంటి కేసులు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాను.
అగ్ని గారు, ఇప్పుడు మీరు ఆ దొంగను ఎక్కడ పట్టుకుంటారు? ఎందుకంటే దొంగతనం జరిగి 15 గంటల పైన మిస్టర్ జెంట్లమ్యాన్, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. 15 గంటలు కాదు, 15 రోజులు కాదు, 15 నెలలు కాదు, 15 సంవత్సరాలైనా పట్టుకుని తీరుతాను. దట్ ఈస్ అగ్ని. అంటే వెంటనే పట్టుకోరా? 10-15 ఏళ్ళకి పట్టుకుంటారా? చూడండి మేడం, దొంగ వదిలి వెళ్ళిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాంపుల్, సిగరెట్ పీకే, అగ్గి పెట్టే, కోటర్ బ్యాట్, తొక్క, ఉమ్మేసిన గుట్కా, గోచి గుడ్డ ఇలాంటి ఆధారాలు ఏం వదలలేదండి. కానీ మా కోడలు ఆ దొంగ మొహాన్ని మాత్రం చూసిందండి. వెరీ గుడ్. ఇంకే వాణ్ణి పట్టుకోవడం క్షణాల్లో పని. ఎక్కడ మీ కోళ్ళు? ఎక్కడ మీ కోళ్ళు? ఏ దొంగను చూసిన భయంతో జ్వరం వచ్చిందా? అయినా పర్వాలేదు, పిలవండి, రమ్మనండి. నందిని, ఈ క్యాండిడేట్ ఏంటి ఇక్కడ ఉంది? కొంపదీసి వీళ్ళ కోడలు కాదు కదా? ఇప్పుడు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో నా ప్యాంట్ ఓడదీసి మరీ బెదిరించి వెళ్ళిందని వీళ్ళకి చెప్తే నా పరిస్థితి ఏంటి? అందుకే ఎక్కువ రెచ్చిపోకూడదు. ఈ బాబాయ్ పోలీస్ స్టేషన్ లో జరిగింది చెప్తాడేమో. అత్తయ్య ఇంకా రెచ్చిపోతుంది. వీళ్ల ముందు బాబాయ్ అని పిలిస్తే డౌట్ వస్తుంది. ఎలా మేనేజ్ చేయడం? రా నందిని. నందిని, ఇన్స్పెక్టర్ గారికి ఆ దొంగ ఎలా ఉంటాడో చెప్పు. అలాగే అత్తయ్య. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నమస్తే. దొంగని ఎన్ని గంటలకు చూసావు? అప్పుడు టైం చూడలేదండి. ఓకే, సుమారుగా 10-20 అయ్యుండొచ్చు. వాడిని చూడగానే నువ్వు వరిచావు, వాడు పారిపోయాడు, అంతేగా? దగ్గర అంతే సార్. దగ్గర అంతే ఏమిటి? క్లారిటీ కావాలి. వాడు పెద్ద హైట్ కాదు, మీలా పొట్టి కాదు, కుర్రాడు కాదు, అలాని మీలా ముసలాడు కాదు, మహేష్ బాబంత కలరు కాదు, అలాని మీలా నలుపు కాదు, పెద్దగా లావుగా ఉండడు, అలాని మీలా పీలగా ఉండడు. కమోష్, పోలికలకి ఫుల్ స్టాప్ పెట్టు. దొంగ ఎన్ని గంటలకు వచ్చాడో అది చెప్పు చాలు. చెప్పాగా సార్ 10-20 కని. 10-20? మళ్ళీ క్లారిటీగా చెప్పాలా సార్? వద్దొద్దు, ఎప్పుడే పట్టుకుంటా. ఇప్పుడేలా? నా నెట్వర్క్ గురించి నీకు తెలీదు. చూడ్డానికి ఎంఎస్ నారాయణ పర్సనాలిటీ గానీ పెర్ఫార్మెన్స్ లో సాయి కుమార్ టైప్. హలో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, నేను ఎస్ఐ అగ్ని. ఈయన పేరు అగ్ని. నిన్న రాత్రి 10:30కి జూబ్లీ హిల్స్ లో దొంగతనం జరిగింది. వాడు ఖచ్చితంగా కాంప్లెక్స్ కామేశంగాడై ఉంటాడు. వెంటనే మీరు నిజామాబాద్ హైవేని అలర్ట్ చేయండి. ప్రతి 10 కిలోమీటర్లకి చెక్ పోస్ట్ పెట్టండి. ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర 12 మంది పోలీసులు పెట్టండి. మేడ్చల్ దాటగానే ఓ ఫ్యామిలీ డాబా ఉంటుంది. దాని వెనక ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో ఉంటాడు వాడు. పట్టుకోండి. అగ్ని గారు, వాడు అక్కడే ఉంటాడని తెలిస్తే ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? 10 నిమిషాల్లో దొంగ సొమ్ముతో సహా ఇక్కడ ఉండాలి. అర్థమైందా? వాడొచ్చేస్తాడు. అదేంటి, వాడే అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలిగారు? 10-11 మధ్య ఆ జూబ్లీ హిల్స్ లో దొంగతనం చేసేది కాంప్లెక్స్ కామేశంగాడే. కాంప్లెక్స్ కామేశమా? వాడు సిటీకి దూరంలో 100 గజాల స్థలం కొన్నాడు. దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అద్దెకిచ్చి రిటైర్ అవ్వాలని వాడి ప్లాను. చివరి దొంగతనం ఎవరింట్లో అయితే చేస్తాడో కాంప్లెక్స్ కు వాళ్ళ పేరు పెట్టాలని వాడికి ఓ సెంటిమెంటు. కాంప్లెక్స్ కి నీ పేరే పెట్టుకుంటా తల్లి. నీ పేరేంటి తల్లి? ఓ, అందుకేనా స్పెల్లింగ్ అడిగాడు? తప్పకుండా వస్తాడుగా అగ్ని గారు. ఎందుకంటే అవి మా కోడలు నగలు. మా ఇంట్లో పోయాయంటే బాగుండదు కదా. అవునవును, కోళ్ళు ఊరుకోదు, నానా రచ్చ చేస్తుంది. మా ఆవిడ మీకు ముందే తెలుసా? ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, అంత కరెక్ట్ గా చెప్తుంటాను. సరే నందిని, మాకు కాఫీ, అగ్ని గారికి టిఫిన్ పట్టరా? అలాగే అత్తయ్య. సార్, ఇంకోసారి ఫోన్ చేయకపోయారా? అవసరం లేదు. ఈ అగ్ని ఒక్కసారి ఫోన్ చేస్తే 100 సార్లు చేసినట్టేనా? అగ్ని తీసుకోండి సార్. పోలీస్ స్టేషన్ లో గొడవ మా అత్తయ్యకి చెప్పామనుకో మర్యాద దొక్కదు. సార్, ఎందుకమ్మా, ఏమైంది? ఏమైందా? అత్తయ్య స్టేటస్ ని ఈ పోలీస్ ఆయన మంట కలుపుతున్నాడు మావయ్య. నేను మంట కలపడం ఏంటి? చట్నీ కలుపుతున్నాను. అదే చేత్తో కలపడం ఏంటి? స్పూన్ తో కలిపి స్పూన్ తోనే తినాలి. అది స్టేటస్. ఏంటి?
దోశని స్పూన్ తో తినాలా? తినాల్సిందే. ఆ దొంగ దొరకపోయినా పర్వాలేదు, నేనేమనుకోను. ఆ దొంగ కాంప్లెక్స్ కట్టుకుని మా అత్తయ్య పేరు పెట్టుకున్నా పర్వాలేదు, నేనేమనుకోను. కానీ ఆ దోశని స్పూన్ తో తినకపోతే మాత్రం చాలా దారుణాలు జరుగుతాయి. నందిని, మీరుండండి అత్తయ్య. మన కళ్ళ ముందే మన స్టేటస్ ని మంట కలుపుతున్న ఈయన పోలీస్ అయినా సరే, పోరంబోకైనా సరే, ఐ కాంట్ టాలరేట్. నాకు ఈ టిఫిన్ వద్దు. మీరు తినాల్సిందే. నేను తినేసి వచ్చా. ఆయన తినాల్సిందే. అగ్ని గారు మీరు టిఫిన్ చేయండి. దోశ స్పూన్ తో ఎలాగరా బాబు తినేది? అనవసరంగా వచ్చి చిరిగిపోయానే. ఈ అమ్మాయి ఇక్కడ ఉందని తెలిస్తే రాకపోదును. సార్, దేవుళ్ళ వచ్చి దీన్ని తినకుండా ఆపారు, లేకపోతే చెంచాతో తినలేక చచ్చేవాడిని. అక్కడ ఆగిపోయారే, వాడిని తీసుకురండి. నువ్వు చూసింది వెళ్ళేనా? నువ్వు న్యాయదేవత కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు, కానీ ఈ అగ్ని నుంచి తప్పించుకోలేవురా. కొంచెం నీళ్ళు ఇవ్వండి, చేయగడుకుంటారు. చెయ్య కాదురా, నిన్ను కడిగి పారేస్తా. చూసారా మేడం, చిటికలో తప్పించాను వీణ్ణి. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా చూసుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ అగ్ని గారు. అవును సార్, ఇందాక మీరు చెప్పినట్టు చూడ్డానికి ఎంఎస్ నారాయణలా ఉన్నా డ్యూటీలో మాత్రం పోలీస్ స్టోరీ సాయి కుమార్ అగ్నిలా ఉన్నారు. థ్యాంక్ యూ. స్టాప్. సార్, మీకు విషయం చెప్పాలి. ఏంటాను చెప్పేది? కొత్తిమీర కట్ట. కానిస్టేబుల్స్ రాసుకోండి, వివరాలు చెప్పండి మేడం. కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్. అది చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ దాని వాల్యూ ఎంత? ₹1,00,00,000. 90 లక్షలు రాసుకో. ఆగండి సార్, ఎందుకురా? ఇవి 90 లక్షలు కాదు కదా, 9,000 కూడా ఉండవు సార్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అవి మా కోడలు తెచ్చిన నగలు. ఎవరు తెచ్చారో నాకు అనవసరం, ఇవి గిల్టు నగలు, కావాలంటే చూసుకోండి. అవును అగ్ని గారు, ఇవి గిల్టువే. ఆ సంగతి తెలిసే ఏమమ్మా ఇంతటి తొక్కులో నగలు బీరోలో దాయాలా? అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారని అడుగుదాని మీ ఇంటికి వస్తుంటే ఇంతలోకి వీళ్ళు ఎదురయ్యారు. మిస్టర్ ఎస్, మీరందరూ చట్టంతో ఆటలాడుకుంటున్నారు. అసలు చట్టం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకోవడానికి ఇది బొమ్మనుకుంటున్నారా? నేను అలా అనుకోలేదు. ఎస్, మీరు అలానే అనుకుంటున్నారు. చిటికేస్తే ఎవరినైనా ఆకాశానికి ఎత్తేస్తారు, కాదనుకుంటే పాతాళానికి తొక్కేస్తారు. ఒరిజినల్ నగలు నొక్కేసి ఇలా డూప్ నగలు మా మొహాన్ని కొట్టాలని ప్రయత్నిస్తున్నారా? ఇదేనా నీ డిసిప్లిన్? ఇదేనా నీ పంక్చువాలిటీ? ఇదేనా? అమ్మాయి, నువ్వెంత ఆవేశపడినా స్టాప్ ఇట్. ఇది ఆవేశం కాదు, ఆగ్రహం. స్టేటస్ కోసం స్టేట్ నే రాసిచ్చే మా అత్తేనే మోసం చేయాలని చూస్తారా? దోశలు స్పూన్ తో కూడా తినడానికి రానివాడివి నువ్వు ఆఫీసర్వా? ఏంటి మేడం ఈ దబాయింపు? కామేశం గాడు అవి గిల్టు అని చెప్పాడు. చెప్పాడు కాదు, చెప్పించారు. ఎప్పుడైతే దోశని స్పూన్ తో తినకుండా స్పూన్ పక్కన పెట్టారో అప్పుడే ఈ ఆఫీసర్ అంటే ఏంటో అర్థమైంది. దానికి దీనికి సంబంధం ఏంటమ్మాయి? ఉంది ఇన్స్పెక్టర్, సంబంధం ఉంది. అదే ఏంటంటున్నాను? దోశ తినేసి చెంచా నొక్కేయాలనుకున్నారు. నేను గమనించలేదు అనుకుంటున్నారా? చెంచా కోసం ఆశపడిన వాళ్ళు ఈ నగల కోసం ఆశపడ్డారని నమ్మకం ఏంటి? ఏ కావేశం, నీ కాంప్లెక్స్ కి నందిని అని పేరు పెట్టాలనుకున్న నీ ఆశల మీద వీళ్ళు నీళ్లు జల్లారన్న కోపం నీ నరనరాల్లో పొంగిపోతుంది కదూ. కావాలంటే మా అత్తయ్య గారు నీకు సహాయపడతారు. ఈ పోలీసుల గుట్టు రట్టు చేయడానికి నువ్వు మాకు సహాయపడు. అర్థమైందా? సూపర్. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్. అత్తకి గిల్ట్ నగల్ని ఒరిజినల్ నగర్ అని చెప్పి మేనేజ్ చేసి ఉంటది, ఇప్పుడు బయట పడేసరికి రెచ్చిపోతుంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు మాట్లాడరే? అవును, మా కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పరే. అవును, నా భార్య అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అసలు మేం మార్చడం ఏంటండి? మేము న్యాయానికి న్యాయదేవత. ఆ న్యాయదేవత సిగ్గుపడి అవమానపడే టైంలో తన్ని కాపాడడానికి వీడొస్తే ఏంది న్యాయాన్ని కాపాడతాడా? ఎస్, పోలీసులు దొంగలైనప్పుడు దొంగలు పోలీసులు కాకూడదా?
న్యాయాన్ని కాపాడడానికి వచ్చిన ఈ కామేశానికి వెన్నంటి తోడుగా నిలబడ్డం మానేసి ద్రోహం చేస్తారా? అసలు మీకు జీతం ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎలా తీసుకుంటున్నారు? వేసేది కాకి డ్రెస్, చేసేది నీతి మాలిన పనులు. వెళ్ళండి మేడం, ఈ ఇంట్లో ఎక్కడైనా రూమ్ ఖాళీగా ఉందా? ఎందుకు? మీ కోడలంటున్న ఈ న్యాయమూర్తిని ఇంట్రాగేట్ చేసి ఇప్పుడే నిజం కక్కిస్తా. పైన రూమ్ లోకి వెళ్ళండి. మిస్టర్ ఎస్ఐ, అగ్ని! మాకు జీతం ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడే తెలుస్తా. నువ్వు రారా. నువ్వేం భయపడకు కామేశం. నీ కాంప్లెక్స్ కి నందిని అన్న పేరు ఫిక్స్. నువ్వు నిర్భయంగా వెళ్ళు. తీసుకెళ్లిన నగలు ఒరిజినల్ నగలని నువ్వు నిర్భయంగా చెప్పు. నేనున్నాను కామేశం. మేమున్నాం కామేశం. రారా లోపలికి. అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసాం. కింద ఎవరు లేరు కదా? ఎవ్వరూ లేరు. పనేమా ఇవాళ పనిలోకి రాలేదు. మీరందరూ వచ్చేస్తే నేనెందుకు రావడం పైకి? కింద ఎంక్వైరీ చేసామని కదా. వెళ్ళండి. పదండి. మీరు వెళ్ళండి అత్తయ్య. ఇక్కడ చట్టం తన పని తాను ఎలా చేస్తుందో చూస్తా. అవసరం లేదు. చట్టానికి మేం కాపలా ఉన్నాం. చట్టానికి కాపలాగా మీరుంటే మీకు కాపలాగా నేనుంటాను ఇన్స్పెక్టర్. కామేశం, కాఫీ తాగుతావా? వద్దమ్మా. ఆ దొంగ మీద కాఫీ ఇస్తానంటే చీపుగా స్టేటస్ మర్చిపోయి మాట్లాడుకో. అలాగే అత్తయ్య. ఏంటా గుసగుసలు? కింద నడవండి. బా మీరు వెళ్ళండి అన్న. వెళ్ళండి నాన్న అంటూ నువ్వెందుకు ఎక్కడా? నువ్వు కిందకెళ్ళా. కానిస్టేబుల్ మీరు కూడా కిందకెళ్ళండి. ఓకే సార్. ఒరే గుండు రా. రామా ఇలా రా. వీళ్ళు ఎలా దొరికారమ్మా నీకు? అవన్నీ నీకెందుకు బాబాయ్, ముందు నువ్వు వచ్చిన పని కానీ. కానిచ్చేదే ఉంది. ఎంత గింజుకున్నా ఈ డూప్ నగలు ఒరిజినల్ కావు అనేది వెరీ క్లియర్. అసలు దొంగ వీడు కాదు, నువ్వు. ఇన్స్పెక్టర్ గారు మర్యాదగా మాట్లాడండి. మా మేడం గారిని ఏమనంటే ఊరుకునేది లేదు. నీ టాలెంటే టాలెంట్ అమ్మా. ఏం బుర్రమ్మనిది. కింద ఏం వాగావో నీతో వాడి ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఏదో అర్థం ఉందని చివరికి నన్ను దొంగలా చూసేలా చేసావు. నిజం చెప్పడే దిల్లు. దిల్లా? అదేంటిది? మొగుడు పెళ్ళాలన్నాక ఏమైనా పిలుచుకుంటాం. ఏ కానిస్టేబుల్ కి పేర్లున్నా 201 కాఫీ తీసుకురా, 420 మేడం కి కూరగాయలు ఇచ్చిరా అని మీరు నెంబర్లతో పిలవరా? నువ్వు పని చూడు బాబాయ్. బాబాయ్ అరే 2 నిమిషాల్లోనే అంత క్లోజ్ అయిపోయాడా? ఇది ఎప్పుడు పరిచయం కాదులే. బాబు మీది లవ్ మ్యారేజేనా? అవును మావయ్య. మావయ్య? అవును. నువ్వు నా దిల్లుకు బాబాయ్ అయితే నాకు మావయ్య కదా ఏంటి? అందరూ దీనికి తేడాగాళ్ళు దొరుకుతారు. సార్ అమ్మాయి, అబ్బాయి ముందు అన్ని మాట్లాడచ్చా? మీ అల్లుడికి నా గురించి నీకన్నా బాగా తెలుసు గాని ముందు అడుగు బాబాయ్. ఏయ్ నిజం చెప్పరా. నువ్వు తీసుకెళ్ళి నువ్వు గిల్ట్ నగలే కదా? కాదు. మరి ఇందాక నువ్వు కింద చెప్పావు కదరా. మేడం కాంప్లెక్స్ కి డబ్బులు ఇస్తానని చెప్పిందిగా. అంటే నువ్వు నిజం చెప్పనంటావు? నిన్ను సార్ 3rd డిగ్రీ కాదు 30 డిగ్రీ ప్రయోగించిన నిజం చెప్పను. మరి నింద నా మీద తీసుకోమంటావా? తెలీదు, కానీ నేను మాత్రం గిల్ట్ నగలు తీసుకెళ్లేదు, ఒరిజినల్ తీసుకెళ్లా. ఒరేయ్ వీళ్ళత్త సామాన్యురాలు కాదురా, తన ఫ్రెండ్ భర్త డిఎస్పీ. అయితే నన్నేం చేయమంటారండి? ఏంటి మేడం ఈయన మీ అత్త రామాయణం అంతా నాకు చెప్తాడేంటి? ఏజ్ అయిపోతుంది కదా, చాదస్తం ఎక్కువై ఉంటుంది. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలరా? అమ్మా నీకు దండం పెడతానమ్మా, నా ఉద్యోగం పోద్దే. అమ్మా నీకేనమ్మా చెప్పేది, నా ఉద్యోగం పోద్దే. నీ ఉద్యోగం పోకుండా పని చేస్తా. చెప్పు తల్లి. చెప్తా కానీ ఈ రహస్యం మన మధ్య ఉండాలి. చస్తే ఎవరికి చెప్పను. ఓకే ఓకే. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు అమ్మా? వెయిట్ అండ్ సీ ఓల్డ్ మ్యాన్. ఎందుకంత కంగారు పడుతున్నావు? మేడం కాంప్లెక్స్ కి మీ పేరు పెట్టడం ఫిక్సేగా? అందులో డౌటే లేదు కామేశం. నువ్వు ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గర దొంగతనం చేసే స్థలం కొన్నావో చెప్పు. ఓకే, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. దిల్లు ఏందయ్యా ఇది? ఒరిజినల్ నగలు. నాకేనా అమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా, మీ మేలు ఈ జన్మలో. కాసేపు నోరు మూసుకుని ఉండరా. నువ్వు చెప్పమ్మా. ఈ కామేశం ఒరిజినల్ నగలు కొట్టేసి మీకు పట్టుబడ్డాక డూప్లికేట్ అని చెప్పాడని చెప్పు. నేను ఒప్పుకోను. నీకు కాంప్లెక్స్ కావాలా వద్దా? అయితే సరే. అవును, నాకు డౌట్. ఒరిజినల్ నీ దగ్గరే పెట్టుకుని బాబాయ్ మరీ డీటెయిల్స్ లోకి వెళ్తున్నాడు గానీ ఒరిజినల్స్ తీసుకెళ్లి లోపల పెట్టు. అవసరం లేదు, నేనేం అడగను. ఇవ్వు. ఇచ్చేయి. ఆ నగలు నువ్వు తీసుకో. పదండి. ఆగండి. నేను ముందు, నా వెనకాల ఈ వెధవ, తర్వాత మీరు రండి.
నువ్వు రారా. మేడం, ఈ అగ్నితో పెట్టుకుంటే ఎవడైనా మసి అయిపోవాల్సిందే. ఒప్పుకున్నాడా సార్? అగ్ని ఇక్కడ. ఈ అగ్నితో పెట్టుకుంటే ఎవడైనా బూడిదైపోవాల్సిందే. ఇదిగో మీ ఒరిజినల్ నగలు. ఏమైంది మావయ్య? కళ్ళు తిరుగుతున్నాయా? తిరగమా మరి. నేను కేసు డీల్ చేసే విధానం చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. చూడండి మేడం. నువ్వెక్కడున్నావా? మేడం, వీడు ఒరిజినల్ నగలు చొక్కాలో దాచేసి గిల్టు అని డ్రామాలు ఆడాడు. నా స్టైల్లో నేను 2 పీకేసరికి నిజం చెప్పేశాడు. అగ్ని ఇక్కడ, కర్రెక్కడ, పెట్టెక్కడ. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. మీరు నన్ను అనుమానించారు కదా అత్తయ్య? చాచా, అదేం లేదమ్మా. ఆ నగలు ఇలా ఇవ్వండి అత్తయ్య గారు. అగ్ని గారు. నందు, ఈసారి సేఫ్ లో పెట్టి లాక్ వేసి బయట బీరువాకి లాక్ వేసి తర్వాత బెడ్రూమ్ లాక్. ఇంటికి కూడా లాగేసి ఈదులో ఉన్నాను, దైత్యం వెళ్ళిపోతే. నా పేరు అది కాకపోతే నేను అంతే. అమ్మా, నేను వస్తాను తల్లి. నమస్తే. బాబాయ్, అప్పుడప్పుడు టచ్ లో ఉండు. ఉంటే అడిగి. మేడం, మరి నా సంగతి? నువ్వు విందాక ఎవరెవరి దగ్గర దొంగతనం చేసే స్థలం కొన్నానని చెప్పావో అవన్నీ నిజమేనా? అమ్మతోడు అవన్నీ నిజం మేడం. అవన్నీ ఇందులో రికార్డ్ చేశా. నువ్వు మామూలు దానివి కావు. మా అత్తయ్య ఫ్రెండ్ వాళ్ళ ఆయన డిఎస్పి. ఆయనకి వినిపిస్తా. సో నేను వినిపించకూడదు అంటే నువ్వు నాకు కనిపించకూడదు. వెళ్ళి స్వేచ్ఛగా దొంగతనాలు చేసుకో. ఇదే నేను నీకు చేసే సాయం. అమ్మయ్యా, ఇంకా నకిలీ నగల టెన్షన్ పోయినట్టే. అదేనండి, నాకు తగ్గ వరుణ్ణి. సిగ్గుపడతావిట అడుగు. నన్ను అక్కయ్య అంటూ ఇంటికి మరో అక్కయ్య తీసుకొస్తావా?